108 టీవీ మిత్రులకు మా శ్రేయోభిలాషులకు శ్రీ సింహవాహిని మహంకాళి బోనాలు శుభాకాంక్షలు. హైదరాబాద్ను వణికిస్తున్న నోరో వైరస్, వందల సంఖ్యలో నమోదవుతున్న కేసులు, ప్రజలను అప్రమత్తం చేస్తున్న జీహెచ్ఎంసీ. గోదావరి మహోగ్ర రూపం, లంక గ్రామాలు విలవిల. అమెరికాలో దేశ బహిష్కరణ ముప్పు, ప్రమాదంలో లక్షలాది మంది భారతీయులు. చిలకలగూడ కట్ట మైసమ్మ అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాల సమర్పణ. మాది డిఎన్ఏ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం, హోంమంత్రి అనిత షాకింగ్ కామెంట్స్. ప్రజలను మరో కొత్త వైరస్ వణికిస్తోంది. అత్యంత వేగంగా వ్యాపించే నోరో వైరస్ హైదరాబాద్ నగరవాసులను భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా పాతబస్తీ ప్రాంతంలోనే రోజుకు 100 నుంచి 120 కేసులు నమోదవుతున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. నోరో వైరస్ సోకడానికి కలుషిత నీరే ప్రధాన కారణంగా చెబుతున్నారు. కలుషిత నీటితో పాటు నాణ్యత లేని ఆహారం కూడా ఈ వ్యాధికి కారకంగా వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వారికి చలి జ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డిహైడ్రేషన్ లక్షణాలు ఉంటాయని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఇదొక రకమైన అంటువ్యాధి కావడంతో నోరో వైరస్ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు ట్విట్టర్ వేదికగా తెలిపారు. గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో ఉభయ గోదావరి జిల్లాలోని లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో గుట్టలపై తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ముంపు బాధితులు. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంపు బాధితులకు 3,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు అధికారులు. నగదుతో పాటు 25 కిలోల బియ్యం, కందిపప్పు, లీటరు మంచి నూనె, కూరగాయలు కూడా అందించనున్నారు. తల్లిదండ్రులతో యుఎస్ వెళ్లి అక్కడే పెరిగి పెద్దయి ఇంకా గ్రీన్ కార్డు రాని వారికి పెద్ద చిక్కొచ్చి పడింది. పేరెంట్స్తో వెళ్లి డిపెండెంట్ వీసా మీద ఉన్న పిల్లలకు 21 ఏళ్లు నిండిన వారికి అది రద్దవుతుంది. అలాంటి వీరంతా దేశాన్ని వీడాలని యుఎస్ తేల్చి చెబుతోంది. బాధితుల్లో అత్యధికులు భారతీయులే ఉన్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్న దేశాన్ని వదిలి వేరే దేశానికి ఎలా వెళ్లాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆషాఢ బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని చిలకలగూడ కట్ట మైసమ్మ అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జంట నగరాల్లో బోనాల ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తుతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం జంట నగరాల్లో అన్ని ఆలయాలకు చెక్కులను పంపిణీ చేసి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో అమ్మవారి బోనాల జాతర ప్రారంభమైంది. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 20 కోట్ల రూపాయలు మరి ఈ యొక్క బోనాల పండగ సందర్భంగా అన్ని దేవాలయాలకు కూడా ఖర్చుల నిమిత్తం ఇవ్వడమే కాకుండా వాళ్ళు దఫాలుగా మీటింగులు పెట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా మేము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అన్ని శాఖల కోఆర్డినేషన్ తోటి ఇటు కార్పొరేషన్ కానీ, అటు ఎండోమెంట్ కానీ, అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఇంట్లో చాలా పెద్దది. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత వాళ్ళ మీద ఉంది. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడా కూడా అంతరాయం కలగకుండా మంచి కరెంటు సప్లై చేసి మంచి డెకరేషన్ చేసి దేవాలయాలను అలంకరించడం జరిగింది. మరి వాటర్ సప్లై కూడా చాలా పెద్ద ఎత్తున మేము ఎక్కడా కూడా ప్యూర్ వాటర్ భక్తులకి ఎక్కడా కూడా మరి ఇబ్బంది కలగొద్దు అని చెప్పడం జరిగింది. అదే క్రమంలో మరి పోయిన నెల నుంచి జరుగుతున్న ఈ జాతర మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చిలకలగూడ కట్ట మైసమ్మ పోచమ్మ టెంపుల్ కి మరి నేను ముఖ్య అతిథిగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరి అమ్మవార్లను కూడా మేము ఒక్కటే కోరుకుంటా ఉన్నాము. తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ తెలంగాణ అయితే ప్రజలు కోరుకుంటున్నారో ఆ తెలంగాణ అభివృద్ధి దిశగా మమ్మల్ని నడిపించాలని, ఆశీర్వదించాలని, మరి పంటలు రైతులకు వర్షాలు సరిగా రావాలని, పంటలు పండాలని, అందరం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి
మరి అమ్మవారిని వేడుకుంటున్నాము. అమ్మవారి ఆశీస్సులు మాకు ఉంటాయి. తప్పకుండా వారి దీవెనలతోటి మా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుందని ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. తనను రాజీనామా చేయాలన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి హోంమంత్రి అనిత కౌంటర్ వేశారు. శాంతి భద్రతల విషయాల్లో మీరు రాజీనామా చేయాలో నేను చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుంది. అయినా ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం. ప్రజలు బానే ఉన్నారు, దొంగలే కోటల్లో దాక్కుని ప్రెస్ మీట్లు, ఎక్స్లో రెట్టలు వేస్తున్నారని మండిపడ్డారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.